యాదగిరిగుట్టలోని మెయిన్ గోపురానికి బంగారంతో తాపడం అయితే చేశారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా అవుతున్నాయి. ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది యాదగిరిగుట్ట టెంపుల్ అయితే. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊరు నుంచి మా వాళ్ళు వచ్చారు కదా, ఇంకా వాళ్ళకేమో యాదగిరిగుట్ట అయితే తీసుకెళ్తున్నాము. ఇంక ఇప్పుడేమో యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు కూడా అవుతున్నాయి. బంగారు తాపడం కట్టారు కదా గోపురంకి, దాని గురించి బ్రహ్మోత్సవాలు అయితే అవుతున్నాయి. ఇంకా మేము కూడా చూసినట్టు ఉంటుందని అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ కొండపైన కనిపిస్తుంది కదా మనకు టెంపుల్ అయితే, అదే యాదగిరిగుట్ట. ఇప్పుడేమో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా, ఈవినింగ్ టైం వస్తే ఫుల్ లైటింగ్లతో భలే ఉంటుంది. ఇంకా మేమేమో ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్లపై నుంచి కూడా మనమైతే కొండపైకి వెళ్ళొచ్చు. లేదు అంటే మనకి పార్కింగ్ అది ఇటువైపు అయితే ఉంటుంది. కార్ అది పార్క్ చేసి అక్కడ నుంచి బస్సులు ఉంటాయి. లేదంటే మన ఓన్ వెహికల్తో కూడా పైకి అయితే వెళ్ళొచ్చు. మన ఓన్ వెహికల్ కొండపైకి తీసుకెళ్లాలంటే 500 అయితే ఛార్జ్ చేస్తారు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మన కార్లు అయితే పార్క్ చేసుకోవాలి. లేదంటే ఇదిగోండి ఇక్కడ టోల్ గేట్ ఉంది కదా, మనమైతే ఇక్కడ 500 ఇస్తే డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఈ బస్సులు ఉన్నాయి కదా, వీటిపైన మనకి ఫ్రీగా అయితే పైకి తీసుకెళ్తారు. మన వెహికల్ అయితే కింద పార్క్ చేసుకుంటే. మేమైతే డైరెక్ట్గా పైకి వచ్చేసాము. Take the next right toward Yadavri Temple First Path Road, then turn right. ఫ్రీ దర్శనాలే టెంపుల్ దగ్గరకు వచ్చేసి. ఉందని వీడియోలో విన్నాను నేను. మంకీలో వచ్చేసాం. ఇదిగోండి దర్శనానికి ఇప్పుడు పైకి వెళ్ళాలి. మంకీలు చూడండి ఎన్ని ఉన్నాయో పైన. అటువైపు కనిపిస్తుంది కదా, అటువైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. మేమేమో టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనానికి వెళ్దామని ఇటువైపు అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఇటేమో స్పెషల్ దర్శనానికి అయితే టికెట్లు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మా అమ్మమ్మ ఉంది కదా, తనేమో నడవలేదు అంత దూరం అని. ఫ్రీ దర్శనానికి కొంచెం ఎక్కువ నడిచి పైకి అయితే వెళ్ళాలి. ఇటువైపు నుంచి అయితే మనకు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అందుకని ఇటువైపు అయితే వచ్చేసాము, ఇంకా టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనానికి వెళ్దామని. ఇదిగోండి ఎలక్ట్రికల్ వెహికల్ కనిపిస్తుంది కదా, ఇదేమో మనకి నడవలేని వాళ్ళు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. మనకి ఇదేమో ఫ్రీగానే తీసుకువెళ్తారు పై వరకు అయితే. ఇంకా మా అమ్మమ్మ అయితే పై వరకు నడవలేదని తనకైతే వెహికల్ ఎక్కించాము. ఇంకా వాళ్ళతో పాటు మనల్ని కూడా ఒకరిని అయితే కూర్చోబెట్టుకున్నారు. మా వాళ్ళైతే నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయారు. మేమిద్దరం అయితే ఇప్పుడు వెహికల్లో పైకి వెళ్తున్నాము. ఇదిగోండి వెహికల్ని అయితే ఇక్కడ ఆపేశారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇవన్నీ మనకైతే పైకి తీసుకొచ్చారు. ఇంకా పైనుంచి కిందకి వెళ్ళే వాళ్ళకి కూడా డ్రాపింగ్ అయితే చేస్తారు.
కొండపైకి అయితే వచ్చేసాం కదా. ఇదిగోండి యాదగిరిగుట్ట టెంపుల్ ఇదే. మనకి చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే. కొండపైన భలే కట్టారు మొత్తం టెంపుల్ని అయితే. చూడండి ఎలా ఉందో, మొత్తం రాయితో అయితే కట్టారు. మనకి టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే ఎలా ఉండవు. మనకి ఇక్కడ కౌంటర్లు అయితే ఉంటాయి మొబైల్ అవి పెట్టుకోవడానికి. 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం ఫ్రీ దర్శనానికి వస్తే మాత్రం కిందనే మొబైల్ కౌంటర్లు ఉంటాయి కదా, అక్కడ ఇచ్చేసి అయితే రావాలి. పై వరకు అయితే మొబైల్స్ తీసుకురావడానికి లేదు. మేము స్పెషల్ దర్శనానికి వచ్చాం కదా, ఇంకా మొబైల్స్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ఉంది. ఫ్రీ దర్శనానికి వస్తే ఒకవేళ కింద అయితే మొబైల్ పెట్టేసి పైకి అయితే రావాలి. స్పెషల్ దర్శనానికి ఒకరికి 150 అయితే టికెట్ పడింది. ఇదిగోండి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. మొబైల్స్ అయితే అలౌ లేదు. మాది దర్శనం అయిపోయి బయటికి కూడా వచ్చేసాము. మొబైల్స్ అవి తీసుకున్నాను ఇంకా. ఇదిగోండి టెంపుల్ మొత్తం అయితే మనకి ఇలా ఉంటుంది. చూసారు ఎంత పెద్ద ప్లేస్ ఉందో. ఇంకా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా, అందుకని పబ్లిక్ అయితే ఈవినింగ్ ఫుల్గా ఉంటారు. ఇప్పుడైతే నార్మల్గానే ఉన్నారు, ఎందుకంటే మేము మార్నింగ్ తొందరగా వచ్చేసాం కదా, ఇంకా నార్మల్గా అయితే ఉన్నారు. ఈవినింగ్ టైంలో ఫుల్గా ఉంటారు. ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ అవి కూడా జరుగుతాయి. సెల్ఫీ ఎప్పుడు నొక్కుతుంది. ఫోటో తీయాల వీడియో. మా అమ్మమ్మ సెల్ఫీ తీసుకుందని యూట్యూబ్ పెట్టా. ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇదిగోండి గుడి చుట్టూ అయితే చూస్తున్నాము. ఇంకా గుడి మాత్రం భలే ఉంటుంది మనకి యాదగిరిగుట్ట టెంపుల్ అయితే. మొత్తం మనకి రాయితోనే కట్టడం అయితే కట్టారు. చూడండి మొత్తం అయితే ఎలా ఉందో. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉత్సవాలు అవుతున్నాయి కదా, అందుకని మొత్తం అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏవో అవుతున్నాయి. అందుకని ఇట్లా చైర్లు అవి పెట్టారు. ఇక్కడ పబ్లిక్ అంత ఫుల్గా ఏం లేరు, నార్మల్గానే ఉన్నారు. మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళాం కదా, ఒక 15 మినిట్స్లో దర్శనమై బయటికి కూడా వచ్చేసాము. ఎప్పటికప్పుడు క్లీనింగ్లు అయిపోతున్నాయి. గోల్డ్ తాపడం పెట్టారు కదా, ఇదిగోండి ఇది. ఇప్పుడు ఇదే ఉత్సవాలు అవుతున్నాయి. ఈ తాపడం పెట్టారు కదా. టెంపుల్ ఎంట్రన్స్ మనకి ఇది. ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వస్తారు. ఫ్రీ దర్శనంలో అయినా గోల్డ్ తాపడం ఇది పెట్టారు. ఇది మొత్తం మన గోల్డ్తో తాపడం పెట్టారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. ప్రసాదం కౌంటర్కి అయితే ఇటువైపు వెళ్ళాలి. మనకి ఇటు నుంచి ఎగ్జిట్ అయితే ఉంది వెళ్ళడానికి.
మనకి పైన ప్రసాదం కౌంటర్ ఉంది కదా, ఇదిగోండి టికెట్లు అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ టికెట్ తీసుకున్నాక మళ్ళీ పైకి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకోవాలి. పులిహోర లడ్డు అయితే ఉంది ప్రసాదం ఇప్పుడు. పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి దారి ఇది. బస్సులు కూడా అక్కడ నుంచి ఉంటాయి మన కొండపై నుంచి కిందకి దిగడానికి అయితే. తీసి వస్తారా అలా పబ్లిక్ పెరిగినారు ఇప్పుడు. ఇది ప్రత్యేక దర్శనం క్యూ లైన్. ప్రత్యేక దర్శనం క్యూ లైన్. దిగుతున్నప్పుడు కూడా తీయదు. ఇంక ఇప్పుడైతే ప్రసాదం కూడా తీసుకున్నాం కదా, కిందకైతే వెళ్ళిపోతున్నాము. మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మా అమ్మమ్మేమో మళ్ళీ ఆ వెహికల్లోనైతే ఎక్కుతుంది. ఇంకా వెహికల్ రాలేదని పైన అయితే వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఫస్ట్ కిందకి వెళ్తున్నాము. మనం ప్రసాదం తీసుకున్న దగ్గర స్టెప్స్ అయితే ఉన్నాయి కదా, అటువైపు నుంచి కూడా కిందకి వెళ్ళొచ్చు, లేదంటే ఇటువైపు నుంచి కూడా రావచ్చు. ఇంకా మేమైతే స్టెప్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయని ఇటువైపు నుంచి అయితే వచ్చేసాము. ఇంకా మా కారు కూడా ఇటువైపే పార్క్ చేసాం కదా, అందుకని ఇటువైపు నుంచి అయితే వచ్చేసాము. ఇంకా ఇదిగోండి వెహికల్ అయితే ఇప్పుడు పైకి వెళ్తుంది కదా, ఇంక ఈ వెహికల్లోనే మా అమ్మమ్మ అయితే కిందకైతే వస్తుంది. ఈ వెహికల్స్ అయితే మాత్రం భలే పెట్టారు, ఎందుకంటే నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పైకి రాలేరు కదా, ఇంకా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది మంచి ఆప్షనే. ఉన్నారు కదా వచ్చేవారికి. అదే అడిగి నాకు మా మాయ కూడా నాకు లేక బండి ఎక్కిపోండు. ఏదో మా మామయ్య ఏమో కొండపై నుంచి నడలేక బండి మీద వచ్చినాడు, ముసలి అయిపోండు. చేస్తాను.
దగ్గర 20 ఇంత నాలుగు ముసలాన్నాను కదా ఇప్పుడు లేదు యంగాతనే రండి ఎందుకే మరి పైకి పార్కింగ్లో ఉండవు కదా కార్కి 500 ఇస్తే కానీ పైకి రానివ్వరు ఎక్కువ మంది ఎందుకు 500 పైకి వెహికల్ తెస్తే 500 ఫ్రీ బస్ అంటారు మాది ఇదిగోండి ఈ బస్సులోనే మనకి దర్శనం అయిన తర్వాత కొండ కిందకైతే తీసుకెళ్తారు. ఎందుకంటే అందరూ పైకి వెహికల్స్ అయితే తీసుకురారు కదా, ఇంకా అలాంటి వాళ్ళ కోసం ఇలాగ ఫ్రీగా అయితే బస్సులు తిప్పుతున్నారు. మనం కొండపై నుంచి అయితే అటువైపు నుంచి కిందకు వచ్చాం కదా, మెట్ల వైపు నుంచి వస్తే ఇదిగోండి ఇటువైపు నుంచి అయితే వస్తారు. ఇంక ఇటువైపు కూడా చూద్దామని మేమైతే వచ్చాము. ఇక్కడ చిన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇంక ఇది దర్శనం చేసుకుందామని ఇటువైపు అయితే వచ్చాము. ఇదిగోండి ఇదే హనుమాన్ టెంపుల్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మనం స్టెప్స్ వైపు నుంచి వచ్చామంటే ఇలానే ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్నగా షాపులు అయితే ఉన్నాయి. ఇంకా స్టెప్స్ కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. ఇంకా మేమైతే అటువైపు నుంచి వచ్చేసాం కదా, ఇటువైపు నుంచి వస్తే ఇలా ఉంటుంది ఎగ్జిట్ గేట్ అయితే. ఇదిగోండి మనం ప్రసాదం తీసుకున్నాక స్టెప్స్ ఉన్నాయి కదా, అటువైపు నుంచి వస్తే ఇక్కడికైతే వస్తాం ఇలా. యాదగిరిగుట్టలో దర్శనం అది చాలా బాగా జరిగింది కదా. ఇంక ఇప్పుడైతే ఇక్కడ దగ్గరలోనున్న స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనకి యాదగిరిగుట్టకి స్వర్ణగిరికి ఒక 20 కిలోమీటర్ అలా అయితే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ టెంపుల్లో కూడా మొబైల్స్ అయితే ఎలా ఉండవు. మనకి మొబైల్ పెట్టుకోవడానికి కౌంటర్లు అయితే ఉంటాయి. అక్కడ ఫోన్లు అవి ఇచ్చేసి లోపలికైతే వెళ్ళాలి. ఇంకా దర్శనమై బయటకు వచ్చిన తర్వాత ఇలా వీడియోలు అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి మనకి టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంటుంది అసలు. ఇది కూడా కొత్తగా నిర్మించినదే, మొత్తం రాయితోనైతే నిర్మించారు. చూడండి టెంపుల్ అయితే ఎలా ఉంటుందో. మనకి ఈ స్వర్ణగిరి టెంపుల్లోనే అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అది మాత్రం చాలా బాగుంటుంది. మనకి మెయిన్ గుడిలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఇక్కడ హనుమాన్ అయితే చూడండి ఎలా ఉందో.
లోపల దర్శనం అది అయినాక బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇదిగోండి ఇటువైపు అయితే రావాలి. మనకి పైనుంచి కూడా చూడడానికి భలే ఉంటుంది. చూడండి విగ్రహం అయితే ఎలా కనిపిస్తుందో. వాటర్ చుట్టూ ఉండి మధ్యలో అయితే పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ విష్ణుమూర్తి ఉంటుంది. పైనుంచి కూడా చూడవచ్చు. కింద నుంచి ఎంట్రన్స్ చూపిస్తాను. పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఆ పద్మనాభ స్వామి దర్శనం కూడా అయింది కదా. ఇంకా శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. ఈ మెట్ల పై నుంచి అయితే కిందకి వెళ్ళాలి. మనం నార్మల్గా వచ్చేటప్పుడు ఏంటంటే దర్శనానికి ఇటువైపు నుంచి కూడా రావచ్చు. ఫస్ట్ అయితే ఆ శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్నాక ఇటువైపు నుంచి అయితే పైకి వెళ్తారు. మేమేంటంటే కారు అటువైపు పార్కింగ్ చేసాం కదా, అందుకని బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాము. చాలామంది ఇటువైపు నుంచే వస్తుంటారు. ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలని దర్శించుకుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనకి టెంపుల్లోనే ఇలా బొట్టు కూడా పెడుతున్నారు. ఇంక ఇప్పుడైతే శ్రీవారి పాదాలను చూడటానికి వెళ్దాం రండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. నైట్ టైం వచ్చామంటే మాత్రం లైటింగ్లతో భలే ఉంటుంది. మేము ఒకసారి ఇంతకుముందు నైట్ టైం వచ్చాము. ఆ వీడియో కూడా ఇంతకుముందు అయితే అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి అయితే. శ్రీవారి పాదాలు ఇంకా యాదగిరిగుట్ట స్వర్ణగిరి టెంపుల్లో దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. మా ఛానల్ అయితే